హలో గైస్, వెల్కమ్ టు టర్నీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టర్నీ ఫుడ్ హోమ్లో మెక్డొనాల్డ్స్ స్టార్ట్ చేసా. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఈరోజు స్పెషల్గా. సరేనా మరి? వీటికైతే కావలసిన ఇంగ్రీడియంట్స్ మైదా, గోధుమ, ఇంకా మిల్క్ పౌడర్ అండ్ పాలు అండ్ ఎగ్ వైట్. ఇవి ఉంటే సరిపోతాయి. కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలపండి. ఫైనల్గా మన రెసిపీ అయితే బాగా వస్తుంది. సరేనా? ఈ రెసిపీ చాలా మందికి ఇష్టం. ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలీదు కదా, అందుకే నేను ఇలా చేసేసా. మీరు కూడా మీ ఇంట్లోని బాగా ట్రై చేయండి. మంచి మంచి రెసిపీస్ కూడా మన ఇంట్లో తయారు చేస్తాను. మీరు కూడా చూసి ఆనందిస్తున్నారని కోరుకుంటూ ఇంకా చాలా వీడియోస్ని నేను చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇంకొంచెం కావాలి. సరేనా? ఫైనల్గా అయితే ఇలా కలుపుతున్నాను. ఎప్పుడైతే మనం పిండిని కలిపేటప్పుడు మంచిగా స్మూత్గా రావాలంటే చల్లనీటికి బదులు హాట్ వాటర్ వేసి కలపండి. ఇంకా స్మూత్గా ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువ రోజులు కూడా నిలువగా ఉంటుంది. ఫైనల్గా అయితే నేను రోటీ తీసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసా. చూడండి, మీకు వీలైనంత వరకు థిక్గానే ఉంచండి. ఎందుకంటే మనకి ఎంత పఫీగా వస్తుందో మీరే చూడండి. మరి ఇలా మామూలుగా అయితే ఒక రోటీలాగా చేసుకోండి థిక్గా. మీకు కావలసిన విధంగా షేప్లో కట్ చేసుకుంటే సరే. నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకొని మనకు డోనట్స్ చిన్న షేప్లోనే కట్ చేస్తున్నాను. డోనట్స్ అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే భలే భలే అనిపిస్తుంది. ఇలా ప్రతిసారి డిఫరెంట్గా చేసేటప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. అది మన చేతిలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఇంకా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఇలా మీరు కూడా ట్రై చేసేసేయండి. ఫైనల్గా అయితే అంతా రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉంది మన ఇంగ్రీడియంట్. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? మరి నాకు అది కూడా కామెంట్ చేయరా? కనీసం ఒక లైక్ కూడా చేయండి. మీకు నచ్చితేనే చేయండి, కానీ నా వంటైతే నేను అడగడానికి ప్రయత్నించాను. ఇలా వీలైనంత వరకు నేను మంచి మంచి వీడియోస్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కావాల్సిన ఏమైనా ఇంగ్రీడియంట్ కావాలన్నా ఐటమ్ కావాలన్నా నాకు మెసేజ్ చేసేయండి. నేనైతే త్వరగా ప్రిపేర్ చేసి మీకోసం రెడీ చేస్తా. ఫైనల్గా అయితే నేనైతే బాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వేయించుకుంటున్నా. చూడండి, ఒక పక్క చేస్తూనే ఇంకో పక్క హీట్ చేశాను. ఫైనల్గా అయితే మన రెసిపీ ఇలా రెడీ అయిపోతుంది. భలే ఉంది కదా. బాగా ఫ్రై చేయండి. ఇంకొంచెం బాగా ఫ్రై చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫైనల్గా అయితే మన డోనట్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. చూడండి, నేనైతే కొంచెం వీడియో స్కిప్ చేశాను, అది మర్చిపోయి. సరేనా? నెక్స్ట్ టైం మాత్రం ఇలా చేయను.